స్వామి శరణమయ్యప్ప. చూడండి, ఉత్తరప్రదేశ్లో చలికి 3:30కు లేస్తాము. స్నానాలు పూజలు అయిపోయినాయి. చలికి అయినా బయటికి రాబుద్ది అయితే లేదు మాకు. వెహికల్స్ చాలా స్పీడ్గా వాహనాలు వస్తున్నందువల్ల మేము 5 తర్వాతనే పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాము. ఇంకో 15-20 అరగంటలో మేము పాదయాత్ర స్టార్ట్ చేస్తాం. స్వాములందరికీ కూడా విజ్ఞప్తి, చాలా రకాలుగా సోషల్ మీడియాలో మా పోస్టులు వస్తున్నాయి. నా వాట్సాప్, ఫేస్బుక్ యాక్సెస్ కూడా నేను కొందరు మిత్రులకు ఇవ్వడం జరిగింది. వారు మాత్రమే విలువైన సమయాన్ని ఇచ్చి సోషల్ మీడియాలో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాలో కానీ ప్రమోట్ చేస్తున్నారు. వారికి నిజంగా చాలా చాలా హ్యాట్స్ ఆఫ్. ముందుగా నాకు అన్ని విధాలా సహకరిస్తున్న శబరిమల మణికంఠ గ్రూప్ యాపా తిరుమల గారు అన్ని విధాలుగా యూట్యూబ్లో కానీ వివిధ రకాల పోస్టులు, మాకు టైం లేదు కాబట్టి వారు చేస్తున్నారు, వారికి అభినందనలు. అదేవిధంగా మా ఇన్స్టాలో సాయి చాలా యాక్టివ్గా ఇన్స్టాలో ఎంతో బాగా చక్కగా చేస్తున్నారు సాయి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ శివ మహేష్ స్వామి, మరి ఇదే విధంగా మా శాంభవి, మా అఖిల భారత గోసేవ ఫౌండేషన్ రాఘవేందరు, అదేవిధంగా మన విఘ్నేష్ స్వామి, ఇంకా చాలామంది కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో మీ అందరూ కూడా మీకు వచ్చిన పోస్టులు, మీరు అన్ని గ్రూప్లలో పెడుతున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మీరు ఇంత చేస్తున్నారు కాబట్టి జనానికి రీచ్ అవుతుంది. మేము ఢిల్లీలో కూడా చాలా వరకు డబ్బులు స్పెండ్ చేయడం జరిగింది. నేషనల్ మీడియాలో మేము ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నామని చెప్పి ఎంతోమందికి దాదాపు అక్కడ 50,000 రూపాయలకు పైగా నేను మీడియాకే ఖర్చు పెట్టడం జరిగింది స్వామి. అదే మీరు సోషల్ మీడియాలో మీలాంటి వాళ్ళందరూ కూడా గోవు కోసం, ధర్మం కోసం మేము చేస్తున్న మహాయజ్ఞాన్ని కానీ మీరు ప్రచారం చేసినట్టయితే మాకు చాలా, అంటే గోవు అనేది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరు గోసేవ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఆలోచన వస్తుంది. అందరం కలిసి గోవులను కాపాడాలి, మన ధర్మాన్ని కాపాడాలి. అయ్యప్ప, చాలామంది అయ్యప్ప స్వాములు మాలలు వేసుకుంటున్నారు. నాకు ఎంతోమంది కూడా ఈ యాత్రకు సంఘీభావంగా చాలామంది గురుస్వాములు వారి పోస్టులు పెడుతున్నారు. మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు స్వామి. చాలా సంఘాలు, చాలా అందరు అయ్యప్పలు కూడా మాకు ఎన్నో రకాల సంఘాలు, శబరిమల అయ్యప్ప సేవ సమితి కానీ, బాస్ కానీ, అదేవిధంగా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి, అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ, అదేవిధంగా సభాస్, విల్లాలి వీర అయ్యప్ప సేవా సంఘం, మణికంఠ అయ్యప్ప సేవా సంఘం, ఇంకా వివిధ సంఘాలు, ఎందరో మహిళా తల్లు, మాకు ఏ విధమైన ఆపద కలగొద్దు, 6 నెలలు ఈ పాదయాత్ర చక్కగా జరగాలని చెప్పి ఎందరో తల్లులు, ఎందరో సోదరిమణులు అందరూ కూడా పూజలు చేస్తున్నారు. మీ అందరికి కూడా నిజంగా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో తల్లి, మీ అందరూ మాకు దొరకడం, ఇంతమంది గురుస్వాములు, ఇంతమంది అయ్యప్ప స్వాములు, ఇంతమంది గోభక్తులు, హిందుత్వవాదులు ఎంతోమంది మా గురించి అహర్నిశలు ప్రార్థిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వివిధ జిల్లాల్లో ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్, అదేవిధంగా నల్గొండ, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్లో ఉన్న అందరూ స్వాములు ఎంతోమందికి ఎప్పుడెప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వస్తారా మా స్వామితో మేము కూడా నడుస్తాం, ఈ గోమాత కోసం మేము సైతం అంటే ఎంతోమంది అయ్యప్పలు, చాలామంది అయ్యప్పలు స్వచ్ఛమైన దేశీవాళి ఆవు నెయ్యితో మాత్రమే మేము ఇరుముడిలో అభిషేకం చేస్తామని నాకు మాట ఇస్తున్నారు. ఈ విధంగా మనం చేసినట్టయితే ఈ గోమాతకు డిమాండ్ ఏర్పడుతుంది స్వామి. గోవులు బతుకుతాయి స్వామి. స్వచ్ఛమైన దేశీవాళి ఆవు పాలు తాగండి, ఆవు పెరుగు, ఆవు నెయ్యి. మాల వేసుకున్న ప్రతి స్వామి ఆలోచించాలి, ఆవు లేకపోతే మనం అయ్యప్ప మాల వేసుకోలేం స్వామి. ఒక్కసారి ఆలోచించండి. అలాంటి దేశీవాళి ఆవును బతికించుకోవడం మనందరి కర్తవ్యం స్వామి. దయచేసి మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు సోషల్ మీడియా, ట్విట్టర్, ఫేస్బుక్, అదేవిధంగా మీ స్టేటస్లలో మీరు ఫోటోలు పెట్టుకొని మరీ ఇంత పెద్ద సంఘీభావం తెలుపుతున్నారు. దయచేసి అన్యదా భావించవద్దు. రిపీటెడ్గా మెసేజ్ వస్తుంటే మళ్ళీ చెప్తున్నాను,
ఇది ఒక మహాయజ్ఞం. సహకరించండి. మేము అవసరం లేని పోస్టులు ఏవి కూడా పెట్టము. రోజువారీ కార్యక్రమాలు ఎవరిని కలుస్తున్నాం, ఏం చేస్తున్నాం, పాదయాత్రలో జరుగుతున్న సంఘటన ఏంటి అనేది మీ అందరి దయతో చాలామంది ఫోన్లు చేస్తున్నారు. మేము పక్క నుంచి రోడ్డు పక్కగా నడుస్తున్నాము. ఉదయం లేచినప్పటి నుంచి టార్చులు కానీ అదేవిధంగా రేడియం కోడ్లు కానీ వేసుకొని చాలా ప్రికాషనరీగా ఎక్కడ కూడా మాకు ఇబ్బందులు జరిగేవి. వీళ్ళందరూ నాతో పాటు ఇప్పుడు 5 మంది స్వాములు నడుస్తున్నారు స్వామి. ప్రభాకర్ రెడ్డి స్వామి, అదేవిధంగా మా నరసింహస్వామి, అదేవిధంగా ఆర్యన్ సతీష్ స్వామి, ఇక్కడ ప్రేమ్ స్వామి, 5 మంది మాత్రమే పాదయాత్ర చేస్తున్నాం స్వామి. బయలుదేరినప్పుడు 10 మంది బయలుదేరాం స్వామి. అందులో ముగ్గురు వ్యక్తులు, ఒక వ్యక్తి ఆయనకు బాగా బ్లడ్ మోషన్స్ అయ్యి 10 రోజుల తర్వాత పాదయాత్ర నుంచి వెళ్ళిపోవడం జరిగింది, పద్మ సందేశ్. తర్వాత ఢిల్లీ నుంచి తిరుపతి స్వామి, అదేవిధంగా పవన్ స్వామి అనే 2 వ్యక్తులు కూడా వారు వెళ్ళిపోవడం జరిగింది. పవన్ స్వామి వాళ్ళ మదర్కు కొద్దిగా బాగాలేకుంటే తను వెళ్ళిపోవడం జరిగింది. చాలా రోజులైంది కొడుకుని చూడలేక తల్లి బెంగ పెట్టుకున్నందుకు ఆయన వెళ్ళిపోయాడు. తిరుపతి స్వామి కొంచెం ఆయన గృహప్రవేశం నిమిత్తము వారు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఈ 5 మంది స్వాములతో పాదయాత్ర చేస్తున్నాం. ముఖ్యంగా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నాం. మా సిద్ధు గోవు వాహనం నడుపుతున్నాడు. అదేవిధంగా ఆ వాహనంతో పాటు అన్ని విధాల మాకు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు భోజనం పెట్టడము, వండడము, ప్రతిరోజు అన్ని విధాల సపర్యలు చేస్తున్నారు. హేమంత్ ఇంకో వెహికల్లో వాహనంలో మా యొక్క బ్యాగులు ఇవన్నీ లగేజ్ ఉంటుంది స్వామి, అందులో సీట్లు ఉండయి. కాబట్టి ఇంత సేవ చేస్తున్నారు. మేము పాదయాత్ర చేస్తున్నామంటే మా వెనుక మీ అందరి ఆశీస్సులతో పాటు ఇంతమంది సేవలు, ప్రతి ప్లేస్లో ఎంతోమంది గోభక్తులు కలుస్తున్నారు. వారు పరిపరి విధాలుగా మమ్మల్ని అన్ని విధాలుగా మాకు ఏ ఇబ్బంది లేకుండా మేము హిందూ ధర్మంలో పుట్టినందుకు నిజంగా మేము గర్వపడుతున్నాం. ఈ భారతదేశ పౌరులమైనందుకు చాలా గర్వపడుతున్నాం స్వామి. దయచేసి మీరందరం మనందరం కలిసి గోవును మన ధర్మాన్ని కాపాడదాం స్వామి. స్వామియే శరణమయ్యప్ప. మీ బాలకృష్ణ గురుస్వామి పాదయాత్ర బృందం అంతా మీకు చేతులు జోడించి నమస్కరిస్తూ గోరక్షణే మన రక్షణ. భారత్ మాతాకి జై.